నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి, విజయం సాధించాలంటే తెలుసుకోవలసిన రహస్యాల గురించి, అలాగే విజేతలైన వారి యొక్క జీవిత కథల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనం మంచి హ్యూమన్ రిలేషన్స్ కలిగి ఉండాలంటే ఎవరితో ఎలా ఎప్పుడు ప్రవర్తించాలి అనే దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు వీడియోల్లో కొంత కవర్ చేసాం. మన యొక్క సమవయస్కులతో, మన ఫ్రెండ్స్తో ఎలా మనం గడపాలి అని. అలాగే ఇప్పుడు మనకంటే పెద్దవారిని ఎలా పలకరించాలి, అలాగే చిన్నవారిని ఎలా పలకరించాలి, ఇరుగు పొరుగు వారిని ఎలా పలకరించాలి, ఇటువంటి సాధారణమైన విషయాలు, పలకరింపుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇంట్లోనైతే పెద్దవాళ్ళని ప్రత్యేకించి పలకరించరు, కానీ చేసే పనుల్లోనే వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. టీ కప్పును ముందుగా వారికి ఇవ్వడం, స్నానానికి వెళ్లాల్సి వస్తే ముందుగా వారికి అవకాశం ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇక బయట పెద్దవారు ఎదురైనప్పుడు నమస్కారం అంటూ పలకరించడం పరిపాటి. మరీ పెద్దవారని భావించినప్పుడు వారి పాదాలకు అభివాదం కూడా చేస్తుంటారు. వయసులో పెద్దల పట్ల ఎవరైనా సరే ప్రధానంగా ప్రదర్శించవలసింది గౌరవం. పలకరింపులో గౌరవం లోపిస్తే పెద్దవారితో సంభాషణ వల్ల మీకు ప్రయోజనం శూన్యం. అయితే ఎంత లోపభూయిష్టంగా ఉన్న వెరైటీ ధోరణులు మనుషుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అందులోనూ మంచి చెడు బేరీజు వేసుకోవడానికి తక్కువ అవకాశం ఉన్న ఈ కాలంలో పెడధోరణులు త్వరితంగా వచ్చి చేరతాయి. మీడియా ప్రభావం వల్ల పెద్దల్ని ఫ్రెండ్స్లా ట్రీట్ చేయాలని ఒక కొత్త ట్రెండ్ ఇటీవల ఊపందుకుంది. ఎంత పెద్దవాళ్ళైనా హాయ్, హలో అని గ్రీట్ చేయడం పరిపాటి అయిపోయింది. బాడీ లాంగ్వేజ్లో కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. పలకరింపుల్లో కళ్ళు ఎగరేస్తుంటారు. ఈ తరహా వ్యవహార శైలిని కొంతమంది పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దీనివల్ల పైకి ఏ ప్రమాదం కనిపించదు, కానీ ఆ పలకరింపులు క్రమంగా మీకు టైం వేస్ట్ కార్యక్రమాలుగా మారిపోతాయి. పెద్దలతో సంభాషణ వల్ల మీకు కావాల్సింది వారి అనుభవం, వారికి ఉన్న పరిచయాలు. కానీ పెద్ద పట్టింపు లేని పలకరింపుల వల్ల వాళ్ళు కూడా మిమ్మల్ని పెద్దగా పట్టించుకోకుండా ఎంటర్టైనర్లా చూస్తారు. తమ అనుభవాన్ని పంచుదామనే ఆలోచనే వారికి కలగదు. గౌరవనీయత ఉంటేనే పెద్దరికం మీకు ప్రయోజనకరంగా మారుతుంది. నమస్తే సార్, బాగున్నారా? మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, కానీ ఏదో పని ఒత్తిడిలో కుదరలేదు. మొన్న మీ అబ్బాయి కనిపించాడు సార్. మీకు తెలిసిన బిల్డర్లు ఎవరైనా ఉన్నారా అండి? కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా సార్? ఈ తరహాలో మీరు పెద్దలతో సంభాషించడం ఫలవంతంగా ఉంటుంది. పలకరింపుల్లో వారికి గౌరవంతో పాటు ప్రాముఖ్యత కూడా ఇవ్వాలి. దానివల్ల తమ అనుభవాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని మీ ప్రయోజనాల కోసం వినియోగించేందుకు వాళ్ళు స్వచ్ఛందంగా సిద్ధపడతారు. మిమ్మల్ని నైపుణ్యం గల విశ్వసనీయ వ్యక్తిగా గుర్తుపెట్టుకుంటారు. పెద్దలతో ఫ్రెండ్స్లా వ్యవహరించడం తప్పు అని కాదు, కానీ స్నేహపూర్వకత మీ దృక్పథంలో ఉండాలి తప్ప మీ భంగిమల్లో, మాటల్లో ఉండకూడదు. అలాగే ఎంత ఫ్రెండ్లీ ధోరణితో మాట్లాడినా అంతర్లీనంగా గౌరవభావం ఉండాలి. పైకి అలా అంటాడు, కానీ లోపల నేనంటే చాలా మర్యాదగా ఉంటాడు అని ఆ పెద్ద మనిషి మీ గురించి అనుకోవాలి. అప్పుడే వారితో మీ పలకరింపులు దీర్ఘకాలిక పెట్టుబడులు అవుతాయి. ఈ పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ నటించకూడదు. నటన వల్ల మీ పలకరింపులు మీకే శత్రువులుగా మారతాయి. మీకంటే జీవితానుభవం ఎక్కువ గల వ్యక్తి మీ కదలికల్ని బాగా రీడ్ చేయగలుగుతారు. అక్కడ తేడా వస్తే ఇంకంతా డొల్ల సంభాషణే. అలాగే పెద్దవారు మాట్లాడే వాక్యాలని మధ్యలో కట్ చేయొద్దు. వారు చెప్పేది విన్నాకే మీరు చెప్పండి. ఇక మీకంటే చిన్నవారిని వాళ్ళతో ఎలా పలకరించాలి అనేది ఇప్పుడు చూద్దాం. తమకంటే చిన్నవారిని ఎలా పలకరించాలి అనే మీమాంస సాధారణంగా ఎక్కువ మందికి రాదు. ఎందుకంటే చిన్నవాళ్ళని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు, ఏదోలా మేనేజ్ చేయొచ్చు అని భావిస్తుంటారు. వయసులో తక్కువ కాబట్టి ఎలా మాట్లాడిన ఫీల్ అవర్లే అనే ధోరణి కనబరుస్తుంటారు. మాటల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటారు. తమకంటే పెద్దవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు కూడా చిన్నవారి నుంచి గౌరవాన్ని ఆశిస్తుంటారు. పిల్లల నుంచి సహాయం కావాలన్నా డిమాండింగ్గానే అడుగుతుంటారు. ఏంటి సంగతులు, కనబడడం మానేసావేంటి? ఈ మధ్య డ్రెస్సులు అదరగొట్టేస్తున్నావే, రేపు ఒకసారి వచ్చుకోలు. ఈ తరహాలో పిల్లలతో మాట్లాడుతుంటాం, తరచూ వింటుంటాం. ఈ మాటలకు సమాధానంగా అవతల వారు చాలా రొటీన్గా సమాధానాలు ఇవ్వడం కూడా వినిపిస్తుంది. వాళ్ళలో ఉత్సాహాన్ని, ఆసక్తిని పెంచడానికి బదులు వాళ్ళను తమకు తెలిసిన చట్టంలో బంధించాలన్న తపనే ఆ పెద్దల్లో కనిపిస్తుంది. ఇంట్లో కూడా చిన్నవాళ్ల పట్ల ఈ చిన్న చూపు కనిపిస్తుంది. వారితో ఏ విషయం గురించి అయినా చర్చించడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ఎంత వయసు వచ్చినా చిన్నవాళ్ళు ఇంకా మానసికంగా చిన్నపిల్లలే అన్నట్టు ట్రీట్ చేస్తుంటారు. ఈ ఆధిపత్య ధోరణి వల్ల తరచూ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది. పెద్దలు తమదైన శైలిలో మాట్లాడుతుంటే పిల్లలు తప్పదన్నట్టు చాలా యాంత్రికంగా ప్రతిస్పందిస్తుంటారు. పెద్దల తీరు వల్ల చిన్నవారిలో అసంతృప్తి, ఆత్మన్యూనత ఏర్పడతాయి.
తమకు విలువ ఇవ్వడం లేదు అనే భావన వారిని ఆవరిస్తుంది. అంటే మానవ నైజానికి వ్యతిరేక దిశలో పెద్దలు సంభాషిస్తున్నారన్నమాట. తమకు గుర్తింపు లేని చోట ఎవరు ఆసక్తిగా మాట్లాడరు. ఈ ధోరణి తరచూ జనరేషన్ గ్యాప్ కూడా దారితీస్తూ ఉంటుంది. మీకంటే చిన్నవారి పట్ల ప్రేమాభిమానాలు ఉండటం ప్రధానమని ముందే అనుకున్నాం. అభిమానంతో మీరు పలకరించి ప్రోత్సహిస్తే పిల్లలు ఆటోమేటిక్గా హృదయ కవాటాలను తెరుస్తారు. మీరిచ్చే ప్రోత్సాహం వారిలో సంశయాల్ని పోగొట్టి మీకు అనుగుణంగా వారిని మాట్లాడేలా చేస్తుంది. తరచూ మీ పలకరింపును కోరేలా చేస్తుంది. మీరు చేయవలసిందల్లా అవతల వ్యక్తి మీ ప్రేమను గుర్తించేలా పలకరించడం. హాయ్, ఎన్ని రోజులైంది నేను చూసి. ఏమిటి ఈ మధ్య నల్లపూస అయిపోయావు? నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుందోయ్. రేపు ఫ్రీగా ఉంటావా? ఒకసారి కలుద్దామా? ఈ తరహా కాంప్లిమెంట్ మాటల వల్ల చిన్నవారి కళ్ళల్లో వెలుగులు వస్తాయి. చకచక తమ వివరాలు చెప్పడంతో పాటు మీరు ఎప్పుడు కలవమంటే అప్పుడు కలవడానికి ఆసక్తి చూపుతారు. మీకు సాయం అందించడానికి కూడా ఎల్లప్పుడూ సంసిద్ధత వ్యక్తం చేస్తారు. మీ అభిమానం ఎప్పటికీ వారికి గుర్తుంటుంది. చిన్న కన్నా, ఏయా, ఏం బాబు లాంటి ముద్దు పలకరింపులు కూడా పిల్లల్ని మీ వైపు ఆకర్షితులా చేస్తాయి. అయితే వీటన్నింటితో పాటు మీరు మాట్లాడే విషయాలు, చెప్పే విలువల పట్ల మీకు నిబద్ధత అవసరం. మీ మాటలకు వ్యక్తిగత ఇమేజ్కు సంబంధం లేకపోతే పిల్లలు అసలు మీ పలకరింపులు పట్టించుకోరు. అందుకే రీజనబుల్ రోల్ మోడల్గా ఉండేందుకైనా ప్రయత్నించాలి. మీకంటే చిన్నవారిని అభిమానంగా చూడడం అలవాటు చేసుకోండి. వారి కోసం చిన్న చిన్న బహుమతులను వీలు ఉన్నప్పుడల్లా తెచ్చిస్తుండండి. వాళ్ళ విజయాల్ని అమితంగా ప్రశంసించండి. లోపాలని సున్నితంగా తెలియజెప్పండి, ప్రోత్సహించండి. వాళ్ళ ఇష్టాలను, కొత్త హాబీలని మరీ అడిగి తెలుసుకోండి. భవిష్యత్తు ప్రణాళికలను తెలుసుకోండి. ఈ విధంగా ప్రవర్తిస్తే చిన్నవారు కూడా మీ పట్ల ఎంతో గౌరవాభిమానాలు కనబరుస్తారు. ఇక ఇరుగు పొరుగు వారిని మనం ఎలా పలకరించాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. కళ్ళ ముందే ఉంటూ తక్షణ సాయానికి అందుబాటులో ఉంటారు కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళు మన ప్రత్యక్ష బంధువులని చెప్పొచ్చు. ఇక దూరంగా ఉండే రక్త సంబంధీకులు తదితరులు పరోక్షల జాబితాలోకి వస్తారు. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమేయని వేలుపు, ఇలాంటి పద్యం విన్నారు కదా. ఈ ఇద్దరిని తక్షణం విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. చుట్టరికాలు పెంచుకోవడం వెనుక పరమార్థం మనకు కష్ట సమయాల్లో ఆదుకుంటారని. ఇరుగు పొరుగున ఉన్న బంధువులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈ ధోరణి పల్లె వాతావరణంలో ఇంకా కనిపిస్తుంది, కానీ పట్టణాల్లో, నగరాల్లో అదృశ్యమైపోతుంది. పట్టణ వాతావరణంలో అద్దెళ్లలో ఉంటున్న వారే కాదు, సొంత ఇళ్లలో ఉంటున్న వారు కూడా పొరుగు వారి పట్ల ఆసక్తిని కనబరచడం లేదు. అందరూ కాకపోయినా ఎక్కువ మందిలో కనిపిస్తున్న ధోరణి ఇదే. మరీ ఏదైనా సమస్య వస్తే తప్ప పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా పట్టించుకోవట్లేదు. రకరకాల నేరస్తులకి ఈ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అపార్ట్మెంట్లు వచ్చాక ఈ టచ్ మీ నాట్ ధోరణి మరింత పెరిగిపోయింది. పక్కింట్లో వ్యక్తి ఎప్పుడైనా రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తుంటాం. ఇక మరీ పక్కేళ్లలో ఉండే వారి మధ్య తప్పనిసరి పరిచయాలు ఉంటాయి. కుళాయి దగ్గర అయినా మాట్లాడుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. ఈ పలకరింపులు ఎక్కువగా హలో అంటే హలోగానే ఉంటాయి. ఎవరెవరు ఏ వృత్తిలో ఉన్నారు, కారులో వెళ్తున్నారా లేక బస్సులో వెళ్తున్నారా, ఆర్థిక స్తోమత ఎలా ఉంటుంది అనే అంశాలను దృష్టిలో పెట్టుకునే పక్కింటి వారితో మాట్లాడుతూ ఉంటారు. తమకేదైనా తక్షణ ప్రయోజనం ఉంటేనే పక్క వారిని పలకరిస్తుంటారు. లేదంటే ఏదో తెలియని అనుమానం అందరి మధ్య రాజ్యం వెళ్తూ ఉంటుంది. దీపావళి టపాసులు పేల్చేటప్పుడు కూడా ఎవరి గుమ్మం వారిదే, ఒకరితో ఒకరు పోటీ పడి పేలుస్తుంటారు. ఏదైనా ఉమ్మడి సమస్య వస్తే కానీ అందరూ కలిసిమెలిసి మాట్లాడుకోరు. అప్పుడు కూడా కొన్ని భేషజాలు మిగిలే ఉంటాయి. ఓ గ్రూప్ హౌస్లో చూడండి, పొద్దుటి నుంచి కరెంట్ లేదు, ఎవరన్నా తీశారా సార్? వాటర్ ట్యాంక్ శుభ్రం గురించి ఎవరు పట్టించుకోరు. మా ఉత్తరాలు ఎలా మిస్ అవుతున్నాయి? రాత్రి ఎవరో మా గుమ్మం దగ్గర చెత్త పడేశారు. ఇలాంటి కంప్లైంటింగ్ సంభాషణలు ఇరుగు పొరుగు వారి మధ్య ఎక్కువగా ఉంటాయి. 10-15 ఏళ్ళు కలిసి ఒకే చోట ఉన్నవారి మధ్య కూడా చెప్పుకోదగిన సాన్నిహిత్యం అంటూ ఏర్పడడం లేదు. గతంలో ఫోన్ నెంబరు పీపీ ఇచ్చినందుకైనా కాస్త బాగా మాట్లాడుకునేవారు. కానీ సెల్ ఫోన్ విప్లవం వచ్చాక ఎవరికి వారే అన్నట్లు పొడిగా మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యక్ష బంధుత్వాలు ఎప్పుడూ విలువైనవే. అందుకే చుట్టుపక్కల వారితో కనీస స్థాయి పరిచయాలను పెంచుకోవాలి. అందరి ముఖాలని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మరీ ఇబ్బందికరమైన వాళ్ళని మినహాయించి అందరితో కలుపుగోలుగా ఉండాలి. ఎదురుపడినప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఏంటి హడావుడిగా ఉన్నట్టున్నారు? మీ కరెంట్ బిల్ రీజనబుల్గానే వస్తుందా? ఆంటీ, పంటి నొప్పి తగ్గిందా? లేకపోతే మాకు తెలిసిన డెంటిస్ట్ ఉన్నాడు, వెళ్దాం. అంకుల్, మీ లెటర్స్. ఇలా మేము మీతో బంధుత్వాన్ని కోరుకుంటున్నాం అనే తీరులో పలకరించాలి. ఇరుగు పొరుగు వారితో సాధ్యమైనంత వరుసలు కలపడం మంచిదే. ఆత్మీయత ఇంకా పెరుగుతుంది.
అలాగే అందమైన భార్య ఉన్న పక్కింటి ఆయన్ని బావా అంటే ఇంక మిమ్మల్ని వదిలిపెట్టడు. మీకోసం ఏదైనా చేయడానికి ఉత్సాహం చూపుతాడు. పక్కవారి అవసరాలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. పండుగలు తదితర శుభ సందర్భాల్లో విషెస్ చెప్పడం గొప్ప పలకరింపుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకపోయినా వారి అవసరం మీకు ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. వారు ఎప్పుడు ఎదురుపడ్డా విష్ చేయండి. సందర్భోచితంగా పరిచయం చేసుకోండి. వాళ్ళ అవసరాలను అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఆనందించే విధంగా వరుసలు కలిపి మాట్లాడండి. జాగింగ్ వంటి సందర్భాల్లో పరస్పర విశ్వాసం పెంపొందించుకునే విధంగా వ్యవహరించండి. ఇది ఇవాళకి. ఇక ముందు వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ పలకరింపులు వివిధ సందర్భాల్లో ఎలా పలకరించాలనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన హ్యూమన్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికొచ్చేవి. ఇది చాలామందికి అంత ఇంపార్టెంట్గా అనిపించదు, కానీ చాలా ఇంపార్టెంట్ అని గ్రహించాలి మనం. అప్పుడు మనకి ఏ రంగంలో అయినా విజయం సాధించడం, అందుకు అవసరమైన వారి తోడ్పాటు లభించడం అన్నీ సాధ్యమవుతాయి. ఇది ఇవాళకి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఆసక్తికర ఉపయుక్తకర అంశాల మీద మరిన్ని ఉపన్యాసాలకై ఎదురు చూడండి. మీ నాగేంద్ర వేపూరి.